నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో హనుమంతుడు ఒక్కడే కదా, మరి హనుమాన్ జయంతిని 2 జయంతులుగా ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతి ఎప్పుడు? చైత్ర మాసంలోన, వైశాఖ మాసంలోన? చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం అయితే వైశాఖ పౌర్ణమి హనుమాన్ జయంతి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అంజనాదేవి కేసరుల కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారణార్థము రామకార్య నిర్వహణ కోసము జన్మించాడు. పుంజిక స్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రంస పుంజిక స్థలలో చేరి ఆంజనేయుడు అవతరించాడు అని ప్రామాణిక గ్రంథమైన పరాశర సంహిత వలన తెలుస్తున్నది. వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాస బహుళ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడు. ఈ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. పురాణం ప్రకారము ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి రోజున శనివారము పూర్వభాద్ర నక్షత్రము మధ్యాహ్న సమయములో కర్కాటక లగ్నము కౌండిన్యస గోత్రంలో జన్మించాడట. అందువలనే వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునేది హనుమాన్ విజయోత్సవము. హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడ వెతుకుతాడు. వారధి నిర్మించి లంకకు తీసుకెళ్తాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయుడు సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఈ విధంగా రాముడు తిరిగి అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు అయినంత వరకు ప్రతి అడుగులోనూ హనుమంతుడే ఉన్నాడు. అందుకనే రాముని పట్టాభిషేకం ముగిసిన తరువాత రాముడు ఈ విధంగా అన్నాడట: హనుమంతుని అమోఘమైన సేవా కారణంగా సీతాదేవి తిరిగి వచ్చింది. నేను అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడిని అయ్యాను. రాజ్యంలో ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు అంటే ఈ ఆనందము మొత్తము ఆంజనేయుడి వల్లే సాధ్యమైనది అనే భావనతో శ్రీరాముడు సంతోషంగా హనుమానుని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలని తెలియజేశాడు. ఈ సందర్భానికి గుర్తుగా అయోధ్య వాసులంతా శ్రీరామ నవమి వేడుక పట్టాభిషేకము ముగిసిన తరువాత వచ్చిన చైత్రమాస పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవముగా జరుపుకుంటున్నారు. అదే వేడుక కాలక్రమేణా హనుమాన్ జయంతిగా అంటున్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరాముని కీర్తన జరిగే ప్రతి చోట హనుమంతుడు అంజలి ఘటించి నిలబడి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థము. ఇది హనుమాన్ జయంతికి హనుమాన్ విజయోత్సవంకి మధ్యలో ఉన్న వ్యత్యాసము. ఓం శ్రీ ఆంజనేయాయ నమః.